అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వేడి నీళ్ళు కాస్తున్నాను తాగడానికి. అలాగే మా ఆయన కైమా తీసుకొచ్చారండి. మొత్తం నలుగురికి కలిపి తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకొక కూర నాకొక కూర ఏం వండుతానని ఇంకా అందరికీ కలిపి కైమా తీసుకొచ్చారు. కైమా వండుతున్నాను. నేను ఎలా వండుతాము, మా ఇంట్లో ఎలా తింటామనేది చూసేయండి. అదైతే నూనె, పప్పు నూనె అండి, అది అందుకే నొరగ వస్తుంది. కైమా అయితే శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఒకసారి వేసేస్తున్నాను, ఎందుకంటే గ్యాస్ కాడ ఎక్కువసేపు నించోలేక. ఒకసారి కైమా వేసిన తర్వాత కళ్ళుప్పు, కొంచెం పసుపు వేసాం కదా, అవి కలిసేలాగా కలుపుకోవాలండి. మనం పసుపు, ఉప్పు వేసాం కదా, అందులో ఉన్న వాటర్ అంతా అలా వచ్చేస్తుంది బయటికి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకో 10 మందికి షేర్ వెళ్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. తగినంత కారం వేసుకున్నాను. ఏటమాసం కూరలో కానీ కైమాలో కానీ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే పడుతుందండి, ఉడకాలి కదా. ఇంకొంచెం వేసుకున్నా తప్పులేదు వాటరు. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. తాగడానికి కూడా వేడి నీళ్ళే తాగుతున్నానండి కాసుకుని. కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను. నేను ఒకదాన్ని అయితే గరం మసాలా వేసుకోపోదును, కానీ పిల్లలు ఈయన కూడా తింటున్నారు కదా, వాళ్ళకి నచ్చుద్దో నచ్చదో అని కొంచెం గరం మసాలా వేసాను. కర్రీ అయితే అయిపోయిందండి. నేనైతే ఈ గ్రేవీ ఉంచుకుంటున్నాను, ఎందుకంటే నలుగురికి కదా గ్రేవీ కావాలి, సరిపోదు. ఒక్కళ్ళైతే ఇంకొంచెం ఎగరబెట్టుకుంటే తప్పులేదు, ఎగరబెట్టుకోవచ్చు, కానీ అందరికీ సరిపోవాలి కదా అని నేను ఆ గ్రేవీతో అలా స్టవ్ అయితే కట్టేసాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి.